హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై చుట్కు మినీ వాక్. ఈ మధ్య కాలంలో హెల్త్ కాన్షియస్ చాలా ఎక్కువ అవుతున్నారు కదా! దీనికి రూట్ కాజ్ ఏమై ఉంటుంది? మన లైఫ్ స్టైల్‌కి, అవైలబిలిటీకి ఏమైనా సంబంధం ఉందా? ఉందనే అంటున్నారు మా ఫ్రెండ్ వాళ్ళ తాతగారు. ఫర్ ఎగ్జాంపుల్, మా కాలంలో ఏం తినాలన్నా మేము కష్టపడి చేసుకోవాలి. అంటే మేము తినే కంటే ముందు కష్టపడాల్సొచ్చేదన్నారాయన. తర్వాతి కాలం మీ అమ్మ, నాన్న కాలం. ఆ కాలంలో కొన్ని ఇంట్లో చేసుకుంటే కొన్ని షాపుల్లో దొరికేవి. కష్టపడి వాళ్ళు కనీసం షాప్‌కైనా వెళ్లి తెచ్చుకునేవారు. కట్ చేస్తే ఇప్పుడు మీ కాలం వచ్చింది. మీ కాలంలో అయితే మరి ఇంకా చాలా కష్టపడిపోతున్నారు. ఫోన్ ఓపెన్ చేయాలి, ఏం ఆర్డర్ చేయాలో డిసైడ్ అవ్వాలి, డిసైడ్ అయ్యాక ప్రైసెస్ కంపేర్ చేయాలి, ఆకలి వేసినా వెయ్యకపోయినా, అకౌంట్‌లో మనీ ఉన్నా లేకపోయినా సీసీ యూజ్ చేసి మరీ ఆర్డర్ పెట్టాలి. ఇంకా ఆర్డర్ వస్తే తలుపు వరకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకోవాలి. ఇంకా నెక్స్ట్ జనరేషన్‌లో యాడ్స్ ఎలా ఉంటాయో ఊహించగలుగుతారా? నెక్స్ట్ జనరేషన్‌లో యాడ్స్ ఇలా ఉంటాయి. మీరు డెలివరీ పెట్టండి. మేము ఇంటికి డెలివరీ ఇస్తాము. ప్లేట్‌లో అన్నం పెడతాము. తర్వాత మీ నోట్లో గూడా పెడతాము అని అంటారు అన్నారు. బాబోయ్! ఈ రోస్టింగ్ వేరే లెవెల్‌లో ఉందనిపించింది కదా! ఎంత వేరే లెవెల్‌లో ఉన్నా కానీ కొంచెం కొద్దిగా నిజం కూడా ఉంది కదా! మీరు కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ జనరేషన్‌లో ఎలా ఉంటుందనుకుంటున్నారు? వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.